హాయ్ హలో అండి. మీరు ఫ్యామిలీతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? మీకు కొండపైన రూమ్స్ అనేది ఆన్‌లైన్‌లో దొరకలేదా? ఓకే. ఎటువంటి బాధ గాని, ఇబ్బంది గాని పడాల్సిన అవసరం లేదండి. మనము కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్‌లైన్‌లో తక్కువ బడ్జెట్‌లోనే మనకి రూమ్స్ ఎక్కడ, ఎలా దొరుకుతాయి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని ఒక లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్‌లో రూమ్ కావాలి అనుకుంటే 2 విధాలుగా అయితే ట్రై చేయొచ్చండి. అందులో ఒకటి సిఆర్ఓ ఆఫీస్ అండి. మనము బస్ స్టాండ్‌లో దిగిన తర్వాత తిరుమల కొండపైన ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికి ఫ్రీ బస్ అనేది ఉంటుందండి. మనము బస్ స్టాండ్‌లో దిగిన తర్వాత ఫ్రీ బస్ ఎక్కినట్లయితే సిఆర్ఓ ఆఫీస్ అంటే మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వచ్చి ఆపేస్తారన్నమాట. మనం ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగేసి లోపలికి వెళ్తే ఆన్లైన్‌లో రూమ్ బుక్ చేసుకున్నా మనము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికే వెళ్ళాలి. ఒకవేళ ఆఫ్‌లైన్‌లో రూమ్ బుక్ చేసుకోవాలనుకున్నా మనము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికే వెళ్ళాలండి. ఈ సిఆర్ఓ ఆఫీస్ అనేది టీటీడీకి సంబంధించిన ఆఫీస్ అండి. మనకి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఆఫీస్ అన్నమాట. ఇక్కడ మనకి రూ. 50, రూ. 100 అండ్ రూ. 1000 అలాగే రూ. 1500 రూమ్స్ కూడా ఉంటాయండి. మనకి ఆన్లైన్‌లో బుక్ చేసుకున్నా మనకి ఇవే రూమ్స్ దొరుకుతాయి అన్నమాట. ఆఫ్‌లైన్ అయినా కూడాను అవే రూమ్స్ ఉంటాయండి. అంటే 50, 100 అండ్ 1000, 1500 అనమాట. ఏసీ అండ్ నాన్ ఏసీ ఉంటాయండి. 50, 100 అయితే నాన్ ఏసీయేనండి. ఇంకా 1000, 1500 ఆ విధంగా తీసుకుంటే మాత్రం ఏసీ ఉంటాయన్నమాట. అలాగే మనకి ఆన్లైన్‌లో మనం బుక్ చేసుకున్నట్లయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వస్తే మనకి రూమ్ ఎక్కడ అలాట్ చేశారన్న విషయం మన మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ వస్తుందండి. అంటే మన దగ్గర ఉన్న రిసిప్ట్ అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది మనము అక్కడ ఇచ్చినట్లయితే మనకి స్కాన్ చేసి మనకి రూమ్ ఎక్కడ వచ్చిందని అలాట్ చేస్తారన్నమాట. అలాగే మన మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది. సేమ్ ప్రాసెస్ అండి. ఆఫ్లైన్లో కూడా అంతే ఉంటుంది. మనము ఆఫ్లైన్లో అక్కడ లైన్లో నిలబడితే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒక నెంబర్ ఎవరైనా కూడా వెళ్తే సరిపోతుందండి. తప్పకుండా ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డ్ తీసుకొని మనము లైన్‌లో ఉన్నట్లయితే మనకి రూ. 50 రూమ్ కావాలా, రూ. 100 రూమ్ కావాలా, 1000 అన్నది అక్కడ మనం చెప్తే ఆ విధంగా మనకైతే రూమ్ అనేది ఇస్తారండి. మన మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ కార్డు తీసుకొని మనకైతే మన మొబైల్ నెంబర్‌కి మెసేజ్ అనేది వస్తుందనమాట. మనకి రూమ్ కన్ఫర్మ్ అయినట్టు. అది మనము ఎక్కడ అనేది మనకి మెసేజ్ వచ్చి అక్కడికి వెళ్ళమని చెప్తారండి. మనం అక్కడికి వెళ్ళినట్లయితే మన కీ అనేది అక్కడ ఇస్తారనమాట. అలాగే శ్రీవారి సేవ ఎలక్ట్రానిక్ డిప్‌ను కూడా పెట్టుకోవాలనుకుంటే మనము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికే రావాలండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన ఒరిజినల్ ఆధార్ కార్డు అండ్ ఫోన్ నెంబర్ అనేది అక్కడ ఇస్తే మనకి ఎలక్ట్రానిక్ డిప్ అనేది వాళ్ళు పెడతారనమాట. మనము ఎలక్ట్రానిక్ డిప్ అనేది శ్రీవారి సేవ అండి. సుప్రభాత సేవ, తోమాల సేవ, అలాగే కళ్యాణోత్సవము ఈ విధంగా ఏవైనా సేవలు పెట్టుకోవాలనుకున్నా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనము ఆఫ్లైన్‌లో సేవ అనేది పెట్టుకుంటే మనకి ఈవినింగ్ కల్లా మెసేజ్ అనేది వస్తుందండి. అంటే మనం రేపటి కోసము ఈరోజు పెట్టుకోవాలండి. ఆ విధంగా ఎలక్ట్రానిక్ డిప్ అనేది పెట్టుకున్నట్లయితే మనం సెలెక్ట్ అయితే మనకి మొబైల్ నెంబర్‌కి మనకైతే మెసేజ్ వస్తుందండి. ఇదండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్‌లో రూమ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ డిప్‌ను కూడా మనం పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఆఫ్లైన్‌లో రూమ్ బుకింగ్ సెకండ్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ మఠాలు ఉంటాయండి. అంటే కర్ణాటక మఠాలు, అలాగే తమిళనాడు మఠాలు, చిన్న జీయర్ మఠాలు ఈ విధంగా చాలా మఠాలు ఉంటాయండి. ఆ మఠాల దగ్గరికి గాని మనం వెళ్ళినట్లయితే మనకి తప్పకుండా రూమ్స్ అనేది దొరుకుతాయన్నమాట. అంటే మనం ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనము రూమ్ కోసం ట్రై చేసినట్లయితే ఆఫ్‌లైన్‌లో ఒకవేళ దొరకని పక్షంలో తప్పకుండా మనకైతే మఠాలు వద్ద రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడికి వచ్చినట్లయితే మనకి రూమ్స్ అనేది వాళ్ళు ఉంటే తప్పకుండా ఇస్తారనమాట. ఉండ ఇవ్వకపోవడం అంటూ ఉండదండి. ఎందుకంటే ఇక్కడ ఒకటి కాదండి చాలా ఈ ఏరియా మొత్తం కూడా ఈ సర్కిల్ అంతా కూడా మనకి మఠాలనేది చాలా ఉంటాయండి. ఇగ నేను చూపించిన విధంగా చూసారా? పేరులతో సహా నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తం అంతా కూడా మఠాలు చాలా ఎక్కువుంటాయండి. మనము ఎవరైనా ఆర్యవైశ్యులైనా వాళ్ళకి ఆల్ ఇండియా ఆర్యవైశ్య సత్రం ఉంది. అక్కడికి వచ్చి వాళ్ళకి రూమ్స్ కావాలన్నా వాళ్ళు ఇస్తారు. ఆన్‌లైన్‌లో కూడా మనం బుక్ చేసుకోవచ్చండి ఈ మఠాలని. కాకపోతే మన దగ్గర ఖచ్చితంగా టికెట్స్ అనేది ఉండాలండి. అంటే రూ. 300 దర్శనం టికెట్ లేదా ఎస్ఎస్‌డి టోకెన్స్
ఈ విధంగా ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా ఈ మఠాల వద్దకు వచ్చినట్లయితే మనకి రూమ్స్ అనేది దొరుకుతాయండి. ఎక్కడ కూడా కాస్ట్ ఏమి ఎక్కువ ఉండదండి. చాలా తక్కువలోనే మనకి రూమ్ అనేది దొరుకుతుందనమాట. అలాగే మనకి క్లీన్ అండ్ లగ్జరీగా కూడా ఉంటాయండి లోపల రూమ్స్ అనేది చాలా బాగుంటాయి. ఇక్కడికొస్తే తప్పకుండా మనకి రూమ్స్ అనేది దొరుకుతాయండి. ఇక్కడ బోర్డుతో సహా మీకు చూపిస్తున్నాను వాటి నేమ్స్, ఎందుకంటే అన్ని నేమ్స్ అయితే చెప్పలేము కదా వీడియోలో. అందుకే నేను దాన్ని వీడియో రూపంలో మీకైతే మఠాలన్నీ కూడా చూపిస్తున్నానండి. ఇక్కడికి ఫ్రీ బస్ కూడా వస్తుందన్నమాట. మనము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ కోసము వెళ్ళినట్లయితే అక్కడ రూమ్ మనకి అవైలబుల్ లేకపోయినట్లయితే మనము సిఆర్ఓ ఆఫీస్ బయటికి వచ్చి ఫ్రీ బస్ ఎక్కినట్లయితే అక్కడ మనం మఠాల దగ్గర ఆపండి అని చెప్తే తప్పకుండా మనకి ఇక్కడ తీసుకొని వస్తుందండి ఫ్రీ బస్సు. ఫ్రీ బస్ తీసుకొని వచ్చినట్లయితే కొంచెం ముందుకు ఆపుతుందండి. మనం కొంచెం వెనక్కి రావాలండి. వెనక్కి వస్తే ఇక్కడ ఆల్ ఇండియా ఆర్యవైశ్య సత్రం అనేసి ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర నుంచి అప్పంతా కూడా మనకి మఠాలే ఉంటాయండి. చాలా మఠాలు, అసలు ఇన్ని మఠాలు ఉంటాయా అని మీరే ఆశ్చర్యం అవుతారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. ఖచ్చితంగా చాలా మఠాలు ఉంటాయండి. మనకి ఒక దగ్గర కాకపోయినా ఇంకో దగ్గరైనా ట్రై చేస్తే మనకి రూమ్ అనేది దొరుకుతాయి అన్నమాట. మనము ఫ్యామిలీతో వచ్చి ఉంటాం కదండి తిరుమల, రూమ్స్ దొరకలేదని చాలా ఫీల్ అవుతూ ఉంటాము. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. మనం బయట ఎక్కడో ఉండి మనకి అంత కంఫర్ట్ అనిపించదండి. అదే రూమ్ తీసుకుంటే మనకి చాలా పీస్ఫుల్గా హాయిగా ఉంటుందన్నమాట. ఆ విధంగా రూమ్ కోసం చాలా మంది ట్రై చేస్తూ ఉంటారండి. రూమ్స్ ద్వారా చాలా ఇబ్బంది పడి అసలు తిరుమల యాత్ర అనేది చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మనము ఈ మఠాల దగ్గరికి వచ్చినట్లయితే తప్పకుండా మనకైతే రూమ్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట. ఒకటే కాదండి, మనము చెప్పాను కదా ఆర్యవైశ్య సత్రము దగ్గర నుంచి ఆల్ ఇండియా ఆర్యవైశ్య సత్రం అనేసి ఉంటుందండి. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనము ముందుకు వెళ్ళకూడదండి, బ్యాక్ సైడ్కి రావాలి. ఆ సత్రము దగ్గర నుంచి బ్యాక్ సైడ్కి వచ్చినట్లయితే దాని ఆపోజిట్లో కూడా మొత్తం స్ట్రీట్ మొత్తం కూడా మఠాలే ఉంటాయండి. అలా అదే కాకుండా ఇంకా కొంచెం మనం వెనక్కి వెళ్ళినట్లయినా కూడా అక్కడ కూడా మొత్తం మఠాలే ఉంటాయండి. ఇంకా కొత్తగా కూడా చాలా కన్స్ట్రక్షన్స్ అనేది అవుతున్నాయి మఠాలు. మేమైతే అక్కడ ఆర్యవైశ్య ఆల్ ఇండియా సత్రం దగ్గర నుంచి బ్యాక్ సైడ్ వరకు ఇక్కడ మనకి ఎండింగ్ పాయింట్ వచ్చి మ్యూజియం అండి. మ్యూజియం వరకు కూడా మొత్తం అంతా కూడా మఠాలే ఉంటాయండి. మేమైతే బై వాక్ అండి, వీడియో కోసం అని చెప్పి బై వాక్ నడిచి వచ్చామండి. ఎంత లాంగ్ ఉంటుంది, దగ్గరేనా లేదంటే ఎక్కువ దూరమా ఏంటని చెప్పేసి బై వాక్ అయితే మేము నడిచి వెళ్ళామండి మ్యూజియం వరకు. మొత్తం అన్నీ కూడా మఠాలేనండి. పెద్ద లాంగ్ ఏమీ కాదండి. బై వాక్ కూడా మనము ఒక మఠం దగ్గర మనకి రూమ్ అవైలబుల్ లేనప్పుడు ఇంకో మఠం దగ్గర అయితే మనము ట్రై చేయొచ్చు అనమాట. ఇలా ట్రై చేయడం వల్ల మనకి ఖచ్చితంగా రూమ్ అనేది దొరుకుతుందండి. తిరుమల వచ్చే భక్తులకి ఆన్లైన్లో రూమ్ దొరకని ఎడల ఆఫ్లైన్లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే తిరుమల వచ్చే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఎలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.